జై శ్రీమన్నారాయణ. నమస్కారం. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఇప్పటి నుంచి అందరూ శ్రీరాముణ్ణి మనసారా సేవించుకోవచ్చు. లక్షలాది కోట్లాది రామభక్తులు అయోధ్యలో ఆలయానికి వెళ్ళి సేవించుకోవచ్చు. ఇవాళ మనకి ఈ భాగ్యం అవ్వడానికి దీని వెనక ఎందరెందరో మహానుభావుల అపారమైన కృషి ఉంది. వాళ్ళందరికీ మనం ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ సందర్భంగా 2 విషయాలను మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఒకటి, రామాలయం ఇక్కడ నిర్మించబడ్డానికి, రాముడి పునఃప్రతిష్ఠ జరగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరెందరో కృషి చేశారు. వాళ్ళందరికీ మనం మనసారా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. రెండవది, మనం భక్తి మార్గంలో పయనించి మన సంప్రదాయాన్ని కాపాడుకోవాలి, ముందు తరాలకు అందించాలి. రాముడికి కైంకర్యం చేసిన వాళ్ళని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి, జటాయువు తన ప్రాణాలను అర్పించి రాముడికి కైంకర్యం చేశాడు. 2, ఆజీవనం రాముడికి దగ్గరగా ఉండి అన్ని విధాల కైంకర్యాలు చేసి రాముడి కంటే కొద్దిగా ముందు ఈ లోకాన్ని విడిచి పరమపదానికి చేరుకున్నవాడు లక్ష్మణుడు. 3, హనుమ అప్పుడు కైంకర్యం చేశాడు. రాముడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు పిలిచినా వెళ్లకుండా ఇక్కడే చిరంజీవిగా ఉండి ఇప్పటికీ కైంకర్యం చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తూనే ఉంటాడు. అలాగే అయోధ్యను తిరిగి సాధించుకోవడంలో రామ్లల్లా ప్రతిష్టలోనూ ఈ 3 రకాల త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు అర్పించి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, కృషి చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉండి నిరంతరం కైంకర్యం చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనం తప్పనిసరిగా కృతజ్ఞతలు సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇక ముందు మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి అని ప్రశ్నించుకుంటే ముందుగా రాముడు చూపిన బాటలో నడవాలి, సత్యం మాట్లాడాలి, రుజుమార్గంలో నడవాలి, రామభక్తితో ఉండాలి, రామనామం నిరంతరం స్మరిస్తూ ఉండాలి. రామాలయాలు ఎక్కడెక్కడ ఉన్నా దర్శించుకోవాలి. మన చేతనైన విధంగా కైంకర్యం చేయాలి, భక్తి చేయాలి. మన సంప్రదాయాన్ని ఆలయాలను పరిరక్షించుకోవాలి. ఇంకొక విషయం, ఎప్పుడో 1528లో ఇక్కడ ఆలయాన్ని కూల్చివేయడం వల్ల అప్పుడు రాముడు ఇక్కడ ఉండలేక బయలుదేరి వెళ్ళాడు. దీర్ఘ పోరాటం తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఇక్కడికి వచ్చి చేరాడు. మనం భక్తిలో ముదరగా మనలో ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తితో మన సంప్రదాయాన్ని, శాస్త్రాన్ని, రాముణ్ణి రక్షించుకోవాలన్న తపన కలుగుతుంది. ఆ తపన వల్లనే ఇవాళ మళ్ళీ రాముడు ఇక్కడికి రావడం జరిగింది. కానీ కాలం వేగంగా మారుతోంది, కలి ప్రభావం పెరుగుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన సంప్రదాయాన్ని కాపాడుకోవాలి, చరిత్రను తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని మాట్లాడాలి, ఆ మార్గంలో జీవించాలి. అప్పుడు ఈ భక్తి సామ్రాజ్యం ఇలాగే కొనసాగుతుంది. ఆ విషయాలన్నీ మనకు తెలియజేయడం కోసమే 500 సంవత్సరాలు దాటిన సత్యం గెలిచి నిలిచింది. రామో విగ్రహవాన్ ధర్మ, కృష్ణం ధర్మం సనాతనం. కాబట్టి సత్యాన్ని గ్రహించి దానికి తగ్గట్టుగా మన జీవన విధానాన్ని మలుచుకొని భగవంతుడి మీద భక్తి చేయాలి. మనం రామభక్తులుగా గ్రామాన ఉన్న రామాలయాలు దర్శించుకోవాలి. ఆయన సేవకులుగా మన జీవనాన్ని మంచిగా జాగ్రత్తగా గడపాలి. మన ముందు తరాలకు మన సంప్రదాయాన్ని అందించాలి, ప్రయత్నిద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీమన్నారాయణ.